గుర్తుపెట్టుకోండి, సార్ వ్యక్తి కాదు, ఒక శక్తి. గుడ్ మార్నింగ్. 1 CR. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి మేడం, 2018 నుంచి నేను మేడం చూస్తా ఉన్నాను. కొంతమంది ఉమెన్స్ వస్తూ ఉంటారు బిజినెస్ కి, వచ్చి కొన్ని రోజులు బిజినెస్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ భర్త ఏమో అన్నాడనో అనబల్లే, జస్ట్ ఒక మాట ఏ అంటే చాలు, రెడీగా ఉన్నా నిలిచిపోవడానికి. లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా క్రిటిసైజ్ చేశారనో, లేదంటే మీతో లాగిన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒకరే దరిద్రం ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు చేయరు, ఒకరే చేస్తారు అందులో బిజినెస్. రెండో ఫ్రెండ్ ఏం చేస్తుంది, నీకు అవసరమా ఇవన్నీ, నీకు అవసరమా, నేను చూడు ఎంత హ్యాపీగా ఇంట్లో కూర్చో ఉన్నాను అని చెప్పేసి చేసే వాళ్ళని కూడా హోల్డ్ చేస్తూ ఉంటారు, ఆపుతా ఉంటారు. అయితే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కొంతమంది ఆడవాళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే, మాసిపోయిన నైటీ వేసుకొని పాసిపోయిన సామాన్లు తోముకుంటూ ఇంకా ఈ బతికింతేలే అని అనుకొని జీవితం అంతా బతికి చచ్చిపోతా ఉంటారు. పిల్లలకి సేవ చేసుకుంటూ, భర్తకి సేవ చేసుకుంటూ, లేదా వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ. కానీ ఈ రోజు మీ అందరం, మీ జ్యోతి మేడం కారు కొనుక్కొని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మీ ముందు ఎంతో సక్సెస్ఫుల్ గా ఒక బ్లేజర్ వేసుకొని, మాసిపోయిన నైటీ అన్న కనిపిస్తుందా, వెరీ సక్సెస్ఫుల్ గా. అసలు బ్లేజర్ వేసుకోవడం అనేది మగవాళ్ళకి ఒక పెద్ద డ్రీమ్. అలాంటిది జ్యోతి మేడం బ్లేజర్ వేసుకొని ఇక్కడ ఈ విధంగా మీ ముందు ఉన్నది అంటే గ్రేట్ అచీవ్మెంట్. నేనేమంటానంటే, ప్రతిరోజు వచ్చి ఎవరో ఒకరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ క్షణం మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ ఎలా ఉండాలంటే, ఇలాంటి కార్ నాకు కూడా ఒకటి కావాలా. ఆ కార్ వచ్చేంత వరకు నన్ను ఏ అప్లైన్ మీటింగ్ రా అని చెప్పి నన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మీటింగ్ యాడ్ ఉంటే అక్కడ నేను ఉండాలా, నాతో పాటు నా టీం ఉండాలా. మీరే మీటింగ్ రోజు డిసైడ్ అయితే మీ టీం ఎప్పుడు డిసైడ్ అవుతుంది, రైట్? ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల సూక్ష్మంలో మోక్షాన్ని మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది సూక్ష్మంలో మోక్షం ఏందో తెలుసా? నువ్వు వచ్చినా రాకపోయినా నీ అప్లైన్ నిన్ను పిలిపిస్తాడు. దరిద్రం ఏంటంటే, నువ్వు మీటింగ్ ముందు వరకు డిసైడ్ అవ్వవు, నీ అప్లైన్ గట్టి పిలిస్తే డిసైడ్ అవుతావు. కానీ అప్లైన్ పిలవక ముందే డిసైడ్ అయితే నీతో పాటు ఇంకొక 10 మంది వస్తారు. అదే కదా టీం బిల్డింగ్. మళ్ళీ చెప్పిన, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక బ్యూటీ ఏంటంటే, ఒక నార్మల్ స్థాయిలో ఉండే వ్యక్తి ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద స్టెప్స్. మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలా, అవతల వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా, మనం ఏ విధంగా మాట్లాడకూడదు, మన బిజినెస్ ని ఏ విధంగా సెల్లింగ్ చేసుకోవాలా, ఆ అమ్మే టైంలో ఎలాంటి మాటలు చెప్పాలా, ఇవన్నీ మీరు నేర్చుకోవడం వల్ల జీవితంలో మీరు ఏ విధంగా అయినా సరే పై పొజిషన్ కి వెళ్తూనే ఉంటారు. నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నా మీ అందరికీ, ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సక్సెస్ వచ్చేంత వరకు పట్టిన పట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు మై హౌస్. ఎస్, లవ్ యూ. ఎస్, నేను బయలుదేరుతా సంతోష్. 5 నిమిషాలు ఇది ఓపెన్ చేస్తే అయిపోతుంది.